ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, భూమి ఆకాశములు సృష్టించిన నా నాథ తండ్రి, మమ్మల్ని మరుగుపరచండి. నీ ఆత్మ చేత మమ్మల్ని వెలిగించండి, కృప చూపించండి నా తండ్రి. మా వేదనలు తెలుసు, మా రోదనలు తెలుసు, మా శోధనలు తెలుసు, మా ఇబ్బందులు తెలుసు, మా ఇరుకులు తెలుసు. ప్రతిదీ తెలిసిన వాడా నీకు వందనాలు తండ్రి. మేము ఆరాధించిన దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన, సంపూర్ణుడైన, శక్తి కలిగిన దేవుడని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మా ప్రియులందరూ కూడా, మేమందరం కూడా అయా నేను ఆరాధిస్తుండగా, నిన్ను గూర్చి మేము తెలుసుకుంటుండగా నీ ఆత్మ సంచారణ మాలో వ్యాపించునుగాక. చేయండి, కృప చూపించండి. ప్రతి కన్నీరును తొడవండి, బలపరిచి స్థిరపరచమని. మట్టినైనా నన్ను మరుగుపరిచి నీ యొక్క మహిమ చేత నీ వాక్కును ఇంపింపచేసి ప్రతి దేహంలోనూ ఉన్న అస్వస్థతను దేవా తండ్రి, దురాత్మలను దేవా తండ్రి ప్రభువ, ఇబ్బందులను, ఇరకాటలను యేసునామమున ప్రభువా నడిపించమని అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ అర్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు ప్రేమ కలిగిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తర్వాత వాక్యంలోకి వెళ్దాం. ప్రియులారా, మనల్ని బలపరచువాడు, మనల్ని స్థిరపరచువాడు, మన బలహీనతలను ఎరిగిన ఏకైక దేవుడు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, తిరిగి లేచిన ఏకైక మనుష్య కుమారుడైన దేవాది దేవుడు, ఆయన పేరు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి. బలహీనతలు అనేక రకాలుగా వస్తాయని బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, బైబిల్ వాక్యం చూసుకున్నట్లయితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా బలహీనతలు లేవంటారా? ఉన్నాయండి, ఉన్నాయి. ప్రతి ఒక్కరి భక్తుల జీవితంలో బలహీనతలు అనేవి దేవుడు అనుమతించినవి ఉన్నాయి, వారు తెచ్చుకున్నవి ఉన్నాయి. కాదంటారా? అవునండి, అవునండి. దేవుడు అనుమతించినప్పుడు ఏ బలహీనతలు అయితే వచ్చినాయో ఆ బలహీనతలలోంచి బలాన్ని ఇచ్చేవాడు దేవుడే. అయితే మనుషులు బలహీనతలను తెచ్చుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బలహీనతల్లో కూడా ఆయనే భరించి, ఆయనే మనకు తోడుగా ఉండి నిలిచి నిలబెట్టి తలబెట్టి విజయాన్ని ఇచ్చే వరకు కూడా ఆయన కొనకుడు నిద్రపోడు అనే విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకుంటే, పరిశుద్ధాత్మ దేవునికి నీ ఆత్మను, నీ శరీరాన్ని, నీ సమస్తాన్ని నువ్వు ఇస్తే దేవాది దేవుడు నిన్ను నిలబెట్టి తలబెట్టబోతున్నాడు, అన్నిటి నుండి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటో తెలుసా? మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని? భక్తులకు చెప్తున్న మాటే, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు, నీకు నేను తోడుగా ఉన్నాను. ఎందుకు ఈ మాట మాట్లాడాడు? బైబిల్ గ్రంథంలో ప్రతి విషయంలోనూ కూడా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దైవజనుడు నోట్లోంచి, ప్రతి విశ్వాసి నోట్లోంచి దేవుడు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు అని చెబుతూ భయపడొద్దు అంటున్నాడు, ధైర్యంగా ఉండమంటున్నాడు అని చెబుతూ ఉన్నారు. అవునంటారా? కాదంటారా? ప్రియులారా, యెషయా గ్రంథం కానీ, యెషయాకు చెప్పినప్పుడు కానీ, మరి యాకోబుకు చెప్పినప్పుడు కానీ, ఇదిగో మరి దావీదుకు చెప్తున్నప్పుడు కానీ, మరి ఏ భక్తుల జీవితంలో కూడా చెప్పినప్పుడు దేవుడు ఒకటే ఒక మాట అంటూ ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నా. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు అంటే, ప్రియులారా, నీ బలహీనతల్లో పరిస్థితులు రెండు రకాలు. నీకు నువ్వుగా బలహీనుడిగా అవడం వేరు, పరిస్థితులను బట్టి బలహీనుడిగా అవడం వేరు. అవునంటారా? కాదంటారా? అవునండి. అంటే నీకు నువ్వుగా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నీవు బలహీనురాలుగా అయిపోతున్నావు. ఏ విషయాల్లో? శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, స్థితిగతులను బట్టి కావచ్చు, అనేక రకాలుగా బలహీనతలను మనిషి చోటు తెచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆది కాండం నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే అవ్వ ఆదాములు బలహీనులుగా తెచ్చుకున్నారా, లేకపోతే అలాంటి పరిస్థితులు వచ్చినాయా అనే విషయాలు మనము తెలుసుకుందాం.
ఆది కాండంలో చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం మీ అందరికీ పరిచయమే. ఆయన సృష్టిని ఎలా సృష్టించాడో అనేది, ఎంత అద్భుతంగా భయంకరంగా ఉన్న ఈ యొక్క భూమిని, ఆకాశాన్ని, ఈ యొక్క సృష్టిని, అన్ని కలిసిపోయిన ఈ యొక్క జీవితాన్ని, ఈ సృష్టి అంతటిని కూడా వేరు చేసి వెలుగుగా, చీకటిగా, చక్కగా ఆయన వేరు చేశాడు. అవునంటారా కాదంటారా? అవునండి. ప్రియులరా, మరి అలాంటి గొప్పగా చేసినప్పుడు రెండవ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే మనిషిని చక్కగా అన్ని రకాలుగా చేసి ధైర్యాన్ని ఇచ్చి ఆయన అంటున్నాడు, మనిషికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో, సృష్టి అంతా కూడా కల్లా బిల్లా అయిపోతే దాన్ని వేరు చేసి వెలుగు ఇచ్చి, చీకటి ఇచ్చి, అన్ని ఇచ్చి, సమస్తాన్ని ఇచ్చి ధైర్యపరిచాడండి. ధైర్యపరిస్తే మనిషి బలహీనంగా చేసుకున్నాడు. మనిషి ఆలోచనల చేత భయాందోళనకు వచ్చేసేటట్టుగా తన జీవితాన్ని చేసేసుకున్నాడు. కాదంటారా? అవునండి. అలా చేసేసుకున్న తర్వాత బలహీనతలోకి వెళ్ళిపోయాడు. తానుకు తానే బలహీనుడిగా మారిపోయాడు. ఎందుకు? మాట వినకపోవడం వల్ల బలహీనత వచ్చేసింది. వచ్చిందా రాలేదా? వచ్చిందండి. ఏం వచ్చింది? భయం వచ్చింది, ఆందోళన వచ్చింది, చింత వచ్చింది, దిగులు వచ్చింది. ఒకటేంటి, అన్నీ వచ్చేశాయి. అటువంటి దిగులు వచ్చేసినప్పటికీ బలహీనత అనేది ఇవన్నీ బలహీనతలే. ప్రియులరా, ఈరోజు నిన్ను ఏ బలహీనత పట్టుకుని పీడిస్తుంది? ఏ బలహీనత పట్టుకుని పీడిస్తుంది? ప్రియులరా, దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరచువాడిని నేనే. ప్రియులరా, నీవు యుద్ధం చేయడానికి సిద్ధం లేకపోవచ్చు, కానీ నిన్ను సిద్ధపరిచేవాడు దేవుడే. ఆయన వాక్యము చేత, ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ఎండిపోయిన నిన్ను, బలహీనురాలుగా ఉన్న నిన్ను, ఏ విషయాల్లో నువ్వు బలహీనురాలుగా ఉన్నావో ఆయన అందులోకి వచ్చి నీకు బలాన్ని ఇచ్చి నేను లేవనెత్తబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రియులరా, మరొక విషయం నేను గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. దావీదు మహారాజు. ఆయన దావీదుగా ఉండక మునుపు రాజుల గ్రంథంలో మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనము ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ప్రియులరా, సమూయేలు గ్రంథం గాని, ఈ యొక్క రాజుల గ్రంథం గాని, మరి దావీదు గారు సుపరిచితుడే. అయితే ఆయన వైభోగం మన అందరికీ తెలిసిందే. దావీదు గొప్ప రాజు, చాలా గొప్ప రాజు, మంచి పరిపాలన చేసిన వాడు. మరి దేవుని ఆలయానికి సామాగ్రిని సంపాదించిన వాడు, సమకూర్చిన వాడు, దేవుని కొరకు తన చేతులను వాడినవాడు, యుద్ధములు చేసిన వాడు, విజయాలు సంపాదించిన వాడు, ధీరుడు, సూర్యుడు, అన్ని రకాలుగా గొప్ప వ్యక్తి. అయితే దావీదు జీవితంలో ఏం జరిగిందో తెలుసా ప్రియులారా? దావీదు జీవితంలో ఒక భయంకరమైన విషయం జరిగింది. ఏంటి అంటే, శరీరానికి సంబంధించిన బలహీనతలు చాలా రకాలు ఉన్నాయి. అయితే శరీరానికి సంబంధించిన బలహీనత ఏంటది అంటే, శరీర ఆశ అనే బలహీనత వచ్చేసింది. అది హఠాత్తుగా జరిగింది కాదు. కొన్ని రోజుల నుంచి గమనిస్తుండగా అది ఉండి 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 ఆ బలహీనత బలముగా మారింది. ఎందులో? దావీదు గారి ఆలోచనలో, దావీదు గారి శరీరములో, దావీదు గారి మనోవేదంలో బలముగా మారింది. ఇది బలహీనత ప్రవేశించింది. పాపిష్టి బలహీనత ప్రవేశించి బలముగా మారింది. బలంగా మారి పాపానికి ఒడగట్టింది. చెయ్యకూడని పనిని చేయించింది. ప్రియులరా, బలహీనతలో నీవు బలమైన దేవుణ్ణి పట్టుకోకపోతే పాపిష్టి జీవితాన్ని, పాపిష్టి పనుల్ని చేయించడానికి దుష్టుడు సిద్ధంగా ఉంటాడు. ప్రియులరా, ఈ రోజు నువ్వు పట్టుకుంటుంది నీ బలహీనత వచ్చింది నిజమే. బలహీనతలు మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయి? మానులకు వస్తాయా? రావు. అయితే బలహీనత వచ్చినప్పుడు బలమైన దాన్ని పట్టుకోవాలి. ప్రియులారా, ఈ రోజు జ్వరం వస్తే నువ్వు అలా కూర్చుంటావా? అలా ముద్ర పెట్టుకుంటావా? ఏం చేయాలి?
డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవును కాదా? అవునండి ప్రియులారా. అలాగే దేవుని వద్దకు నువ్వు వస్తే దేవుడు నీకు బలహీనతను తీసివేసి బలమైన ఆత్మశక్తి చేత నీలో ఉన్న జారత్వము, నీలో ఉన్న ఈ బలహీనత, ఏ బలహీనత అయితే ఉందో అది జారత్వమే కాదు, ఆశించడమే కాదు, మరొకటి కాదు, ఏది ఉన్నా కూడా నిన్ను నన్ను కూడా ఆయన కలంకము లేని వాడిగా చేసి పడేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే అదే దావీదు కొరకు నేను ఇంకొక విషయం చెప్తూ ఉన్నా. ప్రభువు చెబుతూ ఉన్నా, సౌలు కూడా అభిషేకించిన వాడే. సౌలు బలహీనతల వల్ల తన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. ఏంటి బలహీనతలు? సౌలుకి ఏముంది? అహంకారం వచ్చేసింది. అహంకారము బలహీనతే. దేనికి బలహీనత అంటే అహంకారము ఎదుగుదలకి బలహీనతగా ఉంది. ఎదుగుదలను ఎదగనివ్వదు. అవునంటారా కాదంటారా? అటువంటి అహంకారంతో కొల్లు మూసుకుపోయిన సౌలును బాగు చేయడం కోసము ప్రయత్నం చేశాడు. సౌలుకు కళ్ళు తెరిపించడం కోసం ప్రయత్నం చేశాడు దేవుడు. అయితే దావీదును పంపించాడు. చిన్న పిల్లోడు చేత యుద్ధం చేయించాడు. చిన్న పిల్లోడు చేత సౌలు ముందు యుద్ధం చేయించి అద్భుతంగా ఆ గొలియాతును గెలిచేటట్టుగా చేశాడు. నిజమే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారండి. మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మొత్తం ఇశ్రాయేలు ప్రజలు అందరూ ఉన్నారు. ఎవడు కూడా ధైర్యం సరిపోవట్లే. ప్రతి ఒక్కడికి కూడా ఆందోళనే. ఇదొక బలహీనత. ఏటో తెలుసా? శత్రువుల యొక్క బలాన్ని చూసినప్పటికీ వీళ్ళకి బలహీనత వచ్చేస్తుంది. దేవుని బట్టి ఇలా బలం పొందుకోవాలనిలే. ఈ రోజు మీ యొక్క పరిస్థితులను బట్టి మీకు బలహీనతలు వచ్చేస్తున్నాయి. అవునంటారా కాదంటారా? అయితే దావీదు చూశాడండి. ఏం చూశాడు? ఆ పరిస్థితిని చూసి, ఇవన్నీ కాదు, నా దేవుడు ఉన్నతమైన వాడు, ఎందుకు సున్నతి లేనివాడు కోసం అంత భయపడిపోతున్నారు అని చెప్పి, నేను చేస్తా అని చెప్పి దేవుని తరపున తాను బలహీనుడైనప్పటికీ, ఎవరి దృష్టిలో? గొలియాతు దృష్టిలో బలహీనుడైనప్పటికీ తను తీసుకున్న తీర్మానం ఎలాంటిదో తెలుసా? బ్రతుకుతే దేవుడి కొరకు బ్రతుకుతాను, లేకపోతే హతమైపోయినా పర్లేదు, అయితే విజయం ఇచ్చేది చివరికి నా దేవుడే అని నమ్మాడు. వెళ్ళాడు. తన చేతిలో ఏ ఆయుధాలు పట్టుకోలే, ఒక చిన్న రాయి పట్టుకున్నాడు, వరుస పట్టుకున్నాడు, దేవుని నామములో కొట్టాడంతే. అది వెళ్ళి అది నొసటి మీద పడగానే వాడు గమ్మాత్తుగా పడిపోయాడండి. ఈ రోజు ప్రియులారా, నువ్వు చిన్నవాడివే, చిన్నదానివే, బలహీనంగా ఉండొచ్చు. నీ పరిస్థితులను బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి నీకు భయం ఉండొచ్చు. కానీ నీ భయాన్ని పోగొట్టి నిన్ను బలముగా చేసి, నిన్ను శక్తివంతుడుగా చేసి, శక్తివంతురాలుగా చేసి అక్కడ గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియులారా, రూతు కోసం విన్నావుగా? ఆమె బలహీనురాలే, ఆమె పరిస్థితి బాలే. ప్రియులారా, ఈ రోజు బలహీనతల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అవును, భర్త చచ్చిపోయాడయ్యా, భర్త చచ్చిపోయాడు, ఎవరు లేరు, తోడు లేరు, నీడ లేరు. ఉన్న అత్తగారు కూడా మరి సహాయం చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె నడిచింది. ఎస్తేరును చూడండి ప్రియులారా, ఎస్తేరు గ్రంథం కూడా చూపించబోతున్నా. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మీరు 1 గాని 2 గాని ఈ అధ్యాయాలు మీరు చూసుకున్నట్లయితే ప్రియులారా, ఎస్తేరు పట్టబడింది, చెరబట్టబడింది. అలాంటి బలహీనురాలు ఏమండి, మరి చెడబట్టబడటం అంటే ఏంటో తెలుసా? బంధించబడింది. మరి బంధించబడిన మరి వ్యక్తులు బలహీనులా, బలమైన వాళ్ళ? చెప్పాలి. బంధించబడిన వ్యక్తులు బలహీనులా, బలమైన వాళ్ళ? చెప్పండి ప్రియులారా. అమ్మా, బలమైన వాళ్ళ? బలహీనులండి. ఆవిడ బలహీనురాలు. అయితే బలమైన జనాంగాన్ని బలహీనురాలైన ఆవిడ బలమైన జనాంగంగా చేసిందా, చెయ్యలేదా? చేసిందండి. చూసారా? దేవుడు బలహీనులను ఎంచుకుని బలమైన వారిగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇలా పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆమె ధైర్యంగా ముందుకెళ్ళింది. ఎందుకో తెలుసా? ఆమెను ధైర్యపరిచాడు ఒక వ్యక్తి. అమ్మా, నువ్వు ఎందుకు అలాగ ఇదవుతావు? తన చుట్టమే బలపరిస్తే మన దేవుడు ఎలాగా అని చెప్తే అప్పుడు ధైర్యం తెచ్చుకుంది.
సిస్టర్, ఈరోజు నువ్వు కూడా నేను కూడా పరిస్థితులను బట్టి ఆ ప్రత్యర్థులకి ఉన్న బలాన్ని బట్టి నువ్వు భయపడిపోతున్నావా? అయితే నువ్వు నీ బలహీనతలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా? నీ బలహీనతలను తీసి బలపరిచేవాడు దేవుడే. నువ్వు ధైర్యంగా ముందుకి సాగిపో. ప్రియులరా, ప్రియులరా, నిజమే. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరు దొంగలు ఉన్నారు పక్కనే కొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో మరి కుడి పక్కన ఉన్న దొంగ బలహీనుడే, కానీ దౌర్భాగ్యుడే. కానీ ఆయన యేసు వంక చూసి బలమైన వాడిగా అయ్యి పరలోక రాజ్యములోకి, ఆ పరదేశిలోకి ప్రవేశించడానికి తాను అధికారం పొందుకున్నాడు, అదృష్టం పొందుకున్నాడు. అదృష్టం అంటే కనికరం పొందుకున్నాడు దేవుని చేత, యేసుక్రీస్తు ప్రభు వారి చేత. ఎడమ పక్కన ఉన్న దొంగ అతను ఒప్పుకోలే, తను ఇంకా కాళ్ళ మింగుకున్నాడు, ఆయన దూషించాడు. ప్రియులారా, ఎడం పక్కన ఉన్న దొంగ కూడా బలహీనుడే, కుడి పక్కన ఉన్న దొంగ కూడా బలహీనుడే. ఈరోజు బలహీనతల్లో కూడా నిన్ను బలపరిచి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీద ఏకైక వ్యక్తి ఉన్నాడు అంటే ఆయన పేరు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారే. ఆ గ్రంథము పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. ఈ రోజు నువ్వు అది పట్టుకుంటే, నీవు ఆయన మాటల చేత నడవబడితే, ఈ నా మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వాడిని నేను ఎంత మాత్రమో ధృవీకరించను అంటున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 11:29 గబగబా తీసేయండి. టేక్ మై యోక్ అప్ ఆన్ అండ్ లెర్న్ ఆఫ్ మీ అని ఒక కొటేషన్ ఉంది. ఏంటది? మీ యొక్క కాడి నా మీద పట్టు, ఏమని ఒకసారి చూడండి అమ్మా. మత్తయి 11:29 ముగించుకుందాం. నేను సాత్వికుడును, దేన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. మీ ప్రాణాలకి విశ్రాంతి రావాలి అంటే రండి. యేసయ్య దగ్గర నిజమైన బలం ఉంది, నిజమైన సాత్వికం ఉంది, నిజమైన ఉంది. ఆయన మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడట. ఈరోజు నువ్వు విన్న ఈ వాక్యాన్ని మరి నువ్వు ఎలా తీసుకుంటావో ఆలోచించుకో. భయపడకో, బయలుదేవతలకు భయపడద్దు, బయట పరిస్థితులకు భయపడద్దు. ఆనాడు ఇశ్రాయేలులో దేవుని మాటను లెక్క చేయకపోవడం వల్లే వాళ్ళ బలహీనతలు బలంగా మారిపోయాయి. ఈరోజు చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి ప్రియులారా. తాగుడు బలంగా మారిపోతుంది, వ్యభిచారము బలంగా మారిపోతుంది, ఇదిగో దురాత్మ శక్తులు బలంగా మారిపోతున్నాయి. కారణం నీలో బలహీనతల్లో బలపరిచేవాడు లేకపోవడం వల్ల, పరిశుద్ధాత్మ సావాసము నీకు లేకపోవడం వల్లే ఇటువంటి దుర్భాగ్యంలోకి మనందరం వెళ్తున్నాం. కాబట్టి ప్రియులారా, ప్రభువు ఈ చివరి దినాల్లో మనల్ని నడిపించి ఆయన సన్నిధికి చేర్చుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఆయన సహాయం ఖచ్చితంగా ఈ భూమి మీద మనకు ఉంటుంది. ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్దాం. ఖచ్చితంగా నీవు గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటావు. ప్రభువు మీకు సహాయం చేయునుగాక. ఫలింప చేయునుగాక. కళ్ళు మూసుకొని చేద్దాం. ఒకళ్ళు ప్రేరేపణ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ప్రార్థన చేయండి వాక్య నిమిత్తము. సర్వోన్నతమైన ప్రభువా, నీ కొందరములు స్తోత్రములు తండ్రి. నైనా సర్వశక్తి దేవానికి కొందనాలు తండ్రి, బలమైన దేవానికి కొందనాలు తండ్రి, ఘనతనిచ్చు దేవానికి కొందనాలు స్తోత్రమే నా తండ్రి. ఆశ్చర్యకారుడు, అద్భుతకారుడు, ఆలోచనకర్త నిజుడకు తండ్రి, నీ కొందరములు స్తోత్రమే తండ్రి. ప్రభు ఈ ఉదయ కాలంలో ప్రభు నా తండ్రి, నేను ఇంకో పాస్టర్ గారి ద్వారా అమూలమైన మాటలు మాకు అందించినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం గొప్ప దేవ తండ్రి. నైనా మా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకారులు, అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్న దేవునికి కొందనాలు. స్తోత్రం అని వాక్యం ద్వారా మాలో బలం కలిగినందుకు నీకు ఎన్నో వేలాది వందనాలు. స్తోత్రం తండ్రి. నా ప్రభు ఆదికాండం 3వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రం తండ్రి. నా ప్రభు దేవుడు నా తండ్రి ఆదామును అవ్వను పిలిచినప్పుడు నా తండ్రి వాళ్ళు నా ప్రభు భయపడిన ప్రభు నా తండ్రి నీ ఆత్మను కోల్పోయి నా తండ్రి భయపడిన ప్రభు దాని చెట్ల పనులు దాక్కున్నప్పుడు నా తండ్రి నాయన దేవుడు ఎంతగానో చింతించాడు నా ప్రభు. అవునయ్య నా తండ్రి, మా జీవితాల్లో కూడా నా ప్రభు నీ మాట వినక నా తండ్రి దానికి నా లోకంలో కలిసిపోయిన ప్రభు మా బలహీనతల చేత నా తండ్రి నీకు దూరంగా బతికి ఉన్నామేమో ప్రభు.
మమ్మల్ని క్షమించాయా తండ్రి. అయా నా యొక్క మీదకైనా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు నీ అడుగుజాడలో నడిచిన ప్రభు నీ భయభక్తులతో పెరగడానికి మాకు సహాయం దయచిన తండ్రి. హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం 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 అయ్యా తండ్రి. ఇదిగో దావీదు విషయంలో నా ప్రభు గొప్ప కార్యం చేసి ఉన్నావు నా ప్రభు. నా తండ్రి నా గొలియాతును చంపడానికి శక్తినిచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. భయపడకుండా నా ప్రభు నా తండ్రి ఇది బతికితే క్రీస్తు కొరకే నా తండ్రి, చావైనా నాకు ఇష్టమైన నా ప్రభు ధైర్యంగా ముందుకు అడిగేసిన దావీదుని బట్టి నీకు వందనాలయా. అటువంటి ధైర్యాలు మాకు కలగజేయ తండ్రి. నాకు దావీదు నా ప్రభు ఒడిసి పట్టుకుని నా ప్రభు గొలియాతును కొట్టినప్పుడు తండ్రి నేల కొరిగారు నా ప్రభు. అటువంటి నా ప్రభు మేము కూడా నా తండ్రి నాయన మా బలహీనత చేత చచ్చిపోయిన మమ్మల్ని నా తండ్రి నీ ధైర్యంతో మమ్మల్ని లేవనెత్తిన తండ్రి, నీ ధైర్యంతో జీవించే బ్రతుకులు మాకు ఇచ్చినందుకు ఇంకెన్నో వేలాది వందనాలు. స్తుతులు స్తుతులు స్తోత్రం 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 తండ్రి. మత్తయి 12వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నేను సాత్వికుడు దీనమనసు గలవాడును కనుక నా మీద మీ కాడి ఎత్తుకొని నా మీద చేర్చుకున్నాడు. అప్పుడు నీ ప్రాణం విశ్రాంతి దొరుకును అన్నావు నా ప్రభు. ఆయన అలానే నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నది అన్నావు నా ప్రభు. అవునయ్యా తండ్రి నా ప్రభు నాయన మేము నా తండ్రి మా భారం అంతా మోపినప్పుడు నాయన నీ ఎద్దకు వచ్చినప్పుడు మాకు విశ్రాంతి దొరుకుతుంది నా తండ్రి. నాయన మా ప్రాణం సేద తీరుతుంది నా ప్రభు. నా తండ్రి మా ప్రాణం సులువుగా భారం లేకుండా తేలిగ్గా ఉంటాయి నా ప్రభు. అవునయ్యా తండ్రి నాయన అటువంటి నా ప్రభు నా తండ్రి తేలికైన జీవితాలు నా తండ్రి మా భారం అంతయు నా ప్రభు నిన్ను నమ్మిన మేము నీ మీద మోపిన తండ్రి రేపటి గురించి చింతించకుండా నా ప్రభు నీ మీద ఆశ పెట్టుకుని జీవించబడడానికి సహాయం దయచిన తండ్రి. అయినా నా ప్రభు మేము ఎంతో దిగులతో చింతలతో నా ప్రభు వేదంతో బాధలతో ఉంటున్నాం నా ప్రభు నా తండ్రి. అటువంటి జీవితాలు తీసివేయ ప్రభు నా తండ్రి. నీ మీద ఆనుకుని నీతో ధైర్యంగా జీవించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచిన తండ్రి. ప్రార్థన చేయడం కూడా రాని వారు నా ప్రభు నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వారమే ఉంటున్నాం నా ప్రభు. మాకు ప్రార్థించడం నేర్పించాయా నా తండ్రి నాయ. అయా నీకే వందనాలు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ బలహీనత చేత మేము కృంగిపోయి ఉంటున్నా ప్రభు, అటువంటి బలహీనతలు మా జీవితం నుంచి తీసివే నా ప్రభు నా తండ్రి. సమస్తం నీ చేతులకు అప్పచెప్పిన ప్రభు మేము నా ప్రభు నా తండ్రి మీ మీద ఆశ పెట్టుకుని నా తండ్రి మా ప్రాణాలకు ఆయుష్కారం లేకుండా నా ప్రభు ఆయా నీ మీద ఆశపడి జీవించే బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం చేస్తామని నమ్ముచు నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభు నువ్వు పాస్టర్ గారు చెప్పిన అమూల్యమైన మాటలు వాక్యం ద్వారా నా ప్రభు అనుదినం నెమరవేసుకుంటున్నా తండ్రి. నేను మీ ముందుకు నడవడానికి మాకు సహాయం చేస్తామని నమ్ముచు నా ప్రభు. ఈ చిన్ని ప్రార్థన ఈ పాపి ప్రార్థన ఈ పాదలతో చేర్చుకోమని అతి వినంతో బతిమాడి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు ఆఖరి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా దైవజనులు ఉంటే ఆఖరి ప్రార్థన ముగింపు ప్రార్థన చేయండి, ఆశీర్వాద ప్రార్థన. లేకపోతే నేను చేస్తాను. ఎవరు లేరయ్య గారు మీరు చేసేయండి. బాహ పరిశుద్ధుడైన దేవా తండ్రి, ఇదిగో నాయన నీ యొక్క మహాకృప హస్తములకు మా జీవితాలు అప్పచెప్పుకుంటున్నా. ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలో దేవా వాక్యములు ప్రభు ఆరాధనలో కీర్తనలో అన్ని విషయాల్లో కూడా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభు. మా బలహీనతల్లోంచి దేవా తండ్రి విడుదలిచ్చి బలాన్ని ఇచ్చి దేవా అన్ని పరిస్థితుల నుంచి మేము తట్టుకునేటట్టుగా ప్రభు మరి సహాయం చేయండి. మా బలహీనతలు శారీరకంగా ఉన్నాయా మానసికంగా ఉన్నాయా తండ్రి, మరి జాగ్రత్తలో ఉందా లేకపోతే దొంగతనంలో ఉందా లేకపోతే దేవా తండ్రి మోహపు చూపుల్లో ఉందా లేకపోతే మా యొక్క దేవా తండ్రి ప్రభా విక్రి మాటల్లో ఉందా, ఎక్కడ ఉంది బలహీనత, ఈ ఎటకారాల్లో ఉందా, ఈ దేవా తండ్రి ఎందులో ఉంది మా బలహీనత అనేది మేము తెలుసుకోవడానికి ప్రభా ఇదిగో నాయన ఇదిగో తండ్రి ప్రభు మరి ఆ బంధాల్లో ఉందా, మరి యొక్క మా కుమారుల మీద ఉందా, ఎక్కడ ఉంది మా బలహీనత అనేది మేము తెలుసుకోవడానికి మీరు చక్కటి ఉదాహరణల చేత మమ్మల్ని స్పందింపచేసిన విధానం బట్టి నీకు వందన. మా ప్రియులందరినీ కూడా మీరు మీ పాదాల దగ్గర పెడుతూ ఉన్నాం. మా జీవితాలని మీరు శుద్ధి చేసి సమృద్ధిపరిచి అయ్యా ప్రతి వ్యాధుల్లోంచి బాధల్లోంచి ఈ భూమి మీద సకల పరిస్థితులు బలహీనతల నుంచి విడుదల చేసి నజరేయుడైన యేసు నామమున మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి దేవా తండ్రి ధైర్యపరిచి రెండవ రాకడలో మా అందరినీ కూడా లేవనెత్తమని అంతం వరకు సహించువాడు ధన్యుడు అని చెప్తున్నావు కాబట్టి ఆ సహించగలిగే శక్తి సమాధానము మాకు దయచేయండి. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ కూడా మేము మా పీకులు ఎగిరిపోయినా సరే మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని, ఆ కిరీటాన్ని మేము అందరం కూడా ధరించుకోవడానికి, ఆ రారాజు కోసం మేము అందరం కూడా తండ్రి నీ యొక్క రాకడ కోసం అందరూ కూడా కనిపెట్టడానికి దేవా తండ్రి మాలో బద్ధకాలను తీసేసి భయాన్ని తీసేసి ఆందోళన తీసేసి నిత్యరాజ్యం కొరకు వాడుకోమని దేవా తండ్రి ఇందులో పాస్టర్లు కావచ్చు, దైవజనురాల్లో అలాగే ప్రభువా విశ్వాసులు అవిశ్వాసులు అందరినీ మీరు దర్శించి వారి అవసరాలన్నీ తీర్చి నడిపించమని కృప చూపించమని ప్రత్యేకంగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఆ బిడ్డను మంచి దేవా తండ్రి దైవికమైన గుణములతో నింపబడడానికి సహాయం చేయండి. యేసు నామమున స్వస్థత అనుగ్రహించబడును గాక. అందరూ కూడా ఆమేన్ చెప్దాం. ఆ బిడ్డలో ఉన్న విధానాలు తీసి సాత్వికము, శాంతి, సమాధానాలు, పశ్చాత్తాపము యేసు నామములో కలుగునుగాక. ఆమేన్ కలుగునుగాక. ఆమేన్ 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 యేసు నామములో కలుగునుగాక.
తండ్రి సాయం చేసి నడిపించమని యేసునామమున దీవించి ఫలింప చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు మన పిల్లలకు తోడుగా నీడగా ఉండి మన బలహీనతల్ని అన్నిటి నుండి విడిపించి ఆయనే బలమునిచ్చి నడిపించి రెండో రాకడలో మనం సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు. వందనాలు అయ్యగారు.